ఈరోజు శిక్షా సప్తా ఎన్ఈపి 2020లో 5వ రోజైనటువంటి టెక్నాలజీ దివస్ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఈ టెక్నాలజీ దివస్ గురించి మీకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పినా మీరు చిన్నపిల్లలు కాబట్టి అంత అవగాహన కలగకపోవచ్చు. పెద్ద క్లాసులు పోయిన తర్వాత మీకు పెద్ద క్లాసుల్లో అసలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు అవగాహన కల్పిస్తారు. వాటి ద్వారా మీరు పెద్ద క్లాసుల్లో తెలుసుకుంటారు. అందువల్ల మీరు సింపుల్గా ఈ టెక్నాలజీ దివస్ లో అసలు నైపుణ్యాలు పెంపొందించుకోవడం వల్ల ఏం జరిగింది చూడండి. ఫస్ట్ లో ఇంతకుముందు రాళ్ళు ఉండేవి కదా, సరుకుల కొట్లో పోయినప్పుడు రాళ్ళు ఉండేవి, కేజీ రాయి 2 కేజీలు రాయి. ఈ రాళ్ళన్నీ కొంచెం బరువు ఉండేవి. ఆ షాపులో యజమానులకు వ్యాపారం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు కంప్యూటర్ కాటాలు వచ్చినాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత నైపుణ్యాల ద్వారా కనుక్కున్నటువంటి కంప్యూటర్ కాటాలు వచ్చినాయి. వాళ్ళ షాపు వాళ్ళకు సులభమైంది. అదేవిధంగా ఇలాంటి ఎన్ని పోయినాయి. ఈ పోయిన తర్వాత ఏమైంది, తర్వాత మనం ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటున్నాం కదా. గతంలో పెద్ద పెద్ద టీవీలు ఉండేవి. ఆ టీవీలన్నీ పోయి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ ద్వారా మనము దీక్ష యాప్ లో ఆన్లైన్ క్లాసులు మీరు మ్యాథ్స్ సైన్స్ చూస్తున్నారు కదా, ఎంత టెక్నాలజీ పెరిగింది చూడండి. అదేవిధంగా ఈ మైక్ చూసారా, గతంలో మైకు పెద్ద వైర్ ఉండేది. ఆ వైర్ పోయి ఇప్పుడు వైర్లెస్ మైక్ సెట్ వచ్చింది. ఇది చూసారు కదా. ఈ వైర్లెస్ మైక్ సెట్ వల్ల అంటే టెక్నాలజీ పెంపొందించుకోవడం వల్ల పనులు చాలా సులభంగా అవుతున్నాయి. అదేవిధంగా గతంలో మనము కలుషిత నీరు తాగేవాళ్ళం. ఆ కలుషిత నీరు తాగి చాలా అనారోగ్యానికి గురయ్యేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు నైపుణ్యాలు పెంపొందించుకోవడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల మిగతా వాళ్ళు కూడా తాగుతున్నాము. మన ఆరోగ్యాలను మనము సంరక్షించుకుంటున్నాము. మీరు పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత మీకు పెద్ద క్లాసుల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి చక్కగా తెలియజేస్తారు. నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఆత్మగౌరవంగా బతకడానికి కూడా మనకు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మనకు ఎంతో దోహదం చేయగలవని చెప్పి ఎన్ఈపి 2020లో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసము ఈ టెక్నాలజీని పాఠశాలల్లో వినియోగిస్తున్నారు. మీకు పెద్ద క్లాసుల్లో వాటి గురించి తెలియజేస్తారు కాబట్టి అప్పుడు చక్కగా తెలుసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఒకసారి చెప్పండి అందరూ.